నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తు ల్యాబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. పొగతో నిండిపోవడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా నిలోఫర్ హాస్పిటల్ నుండి అందిస్తారు. వంశీ, కుమార్, ప్రజెంట్ మనము నీలుఫర్ ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో ఉన్నాం. మొదటి అంతస్తులో ఏదైతే ల్యాబ్ ఉంటుందో చిన్నారులకు సంబంధించి పరీక్షలు చేసిన తర్వాత రోగ నిర్ధారణ పరీక్షలు చేసేటటువంటి ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం ఏదైతే ల్యాబ్ ఉందో ల్యాబ్ వద్ద కూడా మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఏదైతే కొద్దిసేపటి క్రితం ఏర్పడినటువంటి అగ్ని షార్ట్ సర్క్యూట్ తోటి కూడా ఈ ల్యాబ్ లో పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి వైరింగ్ కి సంబంధించి కావచ్చు, పైన ఉన్నటువంటి సీలింగ్ కి సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కింద కూడా చూస్తే మాత్రం చిందరవందరైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ల్యాబ్ కు సంబంధించినటువంటి రోగ నిర్ధారణ పరీక్షలు చేసేటటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొద్దిసేపటి క్రితమే వారు వేరే రూమ్ కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడం వల్ల భారీ నష్టం మాత్రం తప్పిందని చెప్పవచ్చు. ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ అయినటువంటి ఏదైతే సందర్భంలో మనం చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఈ మొదటి అంతస్తు కావచ్చు ఆసుపత్రిలో కూడా కొంత పొగ అలుముకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా మనం ఒక్కసారి ఈ ల్యాబ్ కి సంబంధించి కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పక్కన ఉన్నటువంటి ల్యాబ్సే కాకుండా వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క సంబంధించినటువంటి ల్యాబ్ ఉందో ఆ ల్యాబ్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివిధ వార్డులకు కూడా ఈ పొగ అలుముకోవడంతో పాటుగా ఏదైతే పొగ వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అగ్నిమాపక సిబ్బంది కనుక అత్యవసర సమయంలో స్పందించకపోతే మాత్రం పెను ప్రమాదం సంభవించేది ఉంటుండే అని కూడా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ల్యాబ్ కి సంబంధించి దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక్కసారి మనము ఈ ల్యాబ్ లో నుంచి బయటికి వెళ్ళి చూస్తే మాత్రం పక్కన ఉన్నటువంటి చిన్నారుల వార్డులను కూడా మనం గమనించవచ్చు. ఒకసారి మనం ఈ ల్యాబ్ కు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చూస్తే మాత్రం దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఎక్కడికక్కడ చిందరవందరైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా కొంత అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఆ ఆసుపత్రులకు సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా కొంత అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఒక్కసారి మనము ల్యాబ్ లో నుంచి బయటకు వచ్చి చూడొచ్చు. ఈ ల్యాబ్ కి సంబంధించినటువంటి మొదటి అంతస్తులో చిన్నారుల వార్డులు కూడా ఈ పక్కనే ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. వీటితో కొద్దిసేపటి క్రితమే జరిగినటువంటి అగ్ని ప్రమాదం వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి సిలిండర్స్ తోటి ఆ మంటలను ఆర్పేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా మిషన్స్ ఏవైతే రోగ నిర్ధారణ పరీక్షలు చేసేటటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్వర్టర్లు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ బయటకి తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పోలీసులు తొందరగా ఏదైతే అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఈ మొదటి అంతస్తులో ఉన్నటువంటి ఈ వార్డు మొత్తం కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాం అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం మాత్రం చూస్తే మాత్రం ఈ పిల్లల వాటికి సంబంధించి కూడా ఓవరాల్ గా నీలుఫర్లో దాదాపుగా రోజువారీగా 1000 నుంచి 1500 మంది చిన్నారుల వరకు కూడా అడ్మిట్ అయి ఉంటారు. ప్రధానంగా ఈ మొదటి అంతస్తులో చూస్తే మాత్రం కొంత ఎన్ఐఏ న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి వార్డ్స్ కావచ్చు, దాంతో పాటుగా జ్వరానికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వార్డ్స్ కావచ్చు, ఇతర వార్డ్స్ కూడా ఇదే అంతస్తులో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద నీలుఫర్ ఆసుపత్రిలో మాత్రం పెను ప్రమాదం నుంచి బయటపడిందని చెప్పవచ్చు. అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడం వల్ల కొంత పెను ప్రమాదం తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉండొచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.